ఎలక్ట్రానిక్ వెహికల్ నెంబర్ కూడా ఉండదు. అయితే ఇది లైసెన్స్ అవసరం లేదని చెప్తున్నాను. చూడండి సైడ్ ట్రాఫిక్ డ్యూటీలో వెహికల్ చేసినప్పుడు మేము బండి ఆపినాము. ఒక చిన్న పిల్లడు మైనర్ బాబు వచ్చిండు. అదే మాస్క్ రాలేదు, ప్లస్ బండికి మేము కాగితాలు అడిగితే దానికి నెంబర్ కూడా లేదు. అయితే ఏమైతే వాస్తవంగా అది ఎలక్ట్రానిక్ వెహికల్ అనమాట, బ్యాటరీ ఛార్జింగ్తో నడుస్తుంది. ఆ బాబు కార్డు చూపించాడు, దాని నెంబర్ ఉండదు, లైసెన్స్ అవసరం లేదని చెప్పిండు. ఆ బండి తీసుకొచ్చి మా సార్ కప్పచెప్పిన ఎస్ఐ గారికి కప్పచెప్తే కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పెద్దవాళ్ళని పిలిచి వాళ్ళ అన్నోళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి బండి ఇచ్చి పంపించడం జరిగింది. ఇదేమైతే ఇది ఎలక్ట్రానిక్ వెహికల్ నెంబర్ కూడా ఉండదు. అయితే ఇది లైసెన్స్ అవసరం లేదని చెప్తున్నాను. చూడండి సైడ్ ట్రాఫిక్ డ్యూటీలో వెహికల్ చేసినప్పుడు మేము బండి ఆపినాము. ఒక చిన్న పిల్లడు మైనర్ బాబు వచ్చిండు. అదే మాస్క్ రాలేదు, ప్లస్ బండికి మేము కాగితాలు అడిగితే దానికి నెంబర్ కూడా లేదు. అయితే ఏమైతే వాస్తవంగా అది ఎలక్ట్రానిక్ వెహికల్ అనమాట, బ్యాటరీ ఛార్జింగ్తో నడుస్తుంది. ఆ బాబు కార్డు చూపించాడు, దాని నెంబర్ ఉండదు, లైసెన్స్ అవసరం లేదని చెప్పిండు. ఆ బండి తీసుకొచ్చి మా సార్ కప్పచెప్పిన ఎస్ఐ గారికి కప్పచెప్తే కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పెద్దవాళ్ళని పిలిచి వాళ్ళ అన్నోళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి బండి ఇచ్చి పంపించడం జరిగింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.